హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఆనియన్స్ 4, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్లు వేరుశనగకాయలు, అలాగే గరం మసాలా, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, లవంగం, దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా వేపుకోవాలన్నమాట. సో చూసారు కదా, వేరుశనగకాయలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. సో అలాగే ఆనియన్స్ అయితే మనం డార్క్ బ్రౌన్గా కొంచెం వేయించుకోవాలి, లైట్గా ఆయిల్ వేసుకుని. సో ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను. ఏదైతే మనం మసాలా అన్నది రెడీ చేసుకోవాలి కాబట్టి ఉప్పు, కారం వేసి వేరుశనగకాయలు, నువ్వులు, పప్పులు వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనం ఆనియన్స్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిందో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని దాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. సో చూసారు కదా, అది కచ్చాపచ్చగా ఉండాలన్నమాట. సో నేనైతే వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నానండి. అవి ఫ్రెష్గా మనం సాల్ట్ వాటర్లో వేసుకుని వాష్ చేసుకున్నవి క్లీన్గా అది ఇందులో డిప్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో స్టఫింగ్ అయితే సూపర్గా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరైతే చూసారు కదా, వంకాయల్ని సేమ్ యాస్టీస్గా ఇలాగే స్టఫ్ చేసుకోవాలి. టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. డెఫినెట్గా అందరూ ఇష్టపడతారు. వంకాయ అంటే చాలామంది వంకాయలు అంటే ఇష్టం ఉండదు. గ్రేవీ ఇలా అయితే బాగుంటుందని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఒక 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, అలాగే ఈ స్టఫ్ చేసిన వంకాయలు అందరూ వేసుకుని చిన్న ఫ్లేమ్ మీద కొంచెం ఉడికించుకోవాలి. సో ఇవన్నీ బాగా చిన్న మంటలో మనం వేయించుకోవాలి. స్టఫ్డ్ వంకాయలన్నీ కొంచెం గ్రేవీ పట్టాం కదా. సో ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని అందులో యాడ్ చేసేయండి. సో గ్రేవీలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. అలాగే మనం కొంచెం ఇందులో చింతపండు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కాదు, కొంచెం అనమాట. నేను చూపిస్తున్నాను కదా, అదే క్వాంటిటీ. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అయిన తర్వాత కలర్ అయితే ఇలా వస్తుందండి. చాలా మంచి కలర్, అసలు మామూలుగా గుత్తి వంకాయ టేస్ట్ వేరే లెవెల్. సో డెఫినెట్గా మీరు కూడా ఈ గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయండి, తప్పకుండా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.